కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన ఎన్డీఏ కూటమిలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జేడీయూ అగ్రనేత నితీష్ కుమార్లు కీలకం కానున్నారు. బీజేపీ ఎన్నికల్లో సొంతంగా 272 మెజార్టీ మార్కు దాటే పరిస్థితి లేనందున కూటమిలో అతిపెద్ద పార్టీలైన టీడీపీ, జేడీయూలపై ఆధారపడ్డక తప్పని పరిస్థితి నెలకొంది. ఇది రాజకీయంగా ఆంధ్రప్రదేశ్కు మేలు చేసే అవకాశం ఉంది. చంద్రబాబు, నితీష్లు గతంలో ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్న రాజకీయ వైరుధ్యాల కారణంగా బయటికి వచ్చి ఈ సార్వత్రిక ఎన్నికలకు ముందే తిరిగి కలిశారు. బీహార్లో బీజేపీ పెద్దన్న పాత్ర అయితే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఆ స్థానంలో ఉంది. అయినప్పటికీ పరస్పర అవగాహనలతో ఆయా పార్టీలకు స్థానికంగా ఉన్న బలబలాల ఆధారంగా సీట్లు సర్దుబాటు చేసుకుని ఎన్నికల గోదాలో దిగాయి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ రెండూ బలపడగా బీహార్లోనూ అదే పరిస్థితి. ప్రస్తుతం ఎన్డీఏలో బీజేపీ తరువాత అతిపెద్ద పార్టీలుగా 16 సీట్లతో తెలుగుదేశం, 12 సీట్లతో జేడీయూలు నిలిచాయి. భవిష్యత్తులో కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం సుస్థిరంగా సాగాలంటే వీరి మద్దతు అవసరం. ఈ రాజకీయ బలాన్ని ఉపయోగించుకుని వారు తమ సొంత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ పరంగా మేలు చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. వాజ్పేయి నేతృత్వంలో తొలిసారి ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వంలోనూ చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో ఆయన తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి హైదరాబాద్కు అంతర్జాతీయ విమానాశ్రయం, ఎంఎంటీఎస్ హైవేలు తీసుకురాగలిగారు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో అభివృద్ధికి దూరమైన ఆంధ్రప్రదేశ్ను సరిదిద్దటానికి పోలవరం, అమరావతి లాంటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు చంద్రబాబు నాయుడికి ఉపయోగపడే అవకాశం ఉంది. 2014 నుంచి 2018 వరకు ఆయన ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటం వల్లే విభజన చట్టంలోని జాతీయ విద్యా సంస్థలు పోలవరం నిర్మాణాన్ని కొంతవరకు ముందుకు తీసుకెళ్లగలిగారు. 1999లో వాజ్పేయి హయాంలో తెదేపా ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నప్పటికీ మంత్రివర్గంలో చేరలేదు. 2014లో మాత్రం పార్టీ సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిలకు మంత్రివర్గంలో చేరారు. ప్రత్యేక హోదా అంశంలో విభేదించి 2018 మార్చిలో ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చినప్పుడు రాజకీయం చేశారు తప్పితే అప్పటి వరకు వారిద్దరూ కేంద్రంలో సఖ్యతతో పనిచేయలేదు. మోదీ ప్రభుత్వంలో అశోక్ గజపతిరాజు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడే భోగాపురం విమానాశ్రయానికి పర్యావరణ అనుమతులు వచ్చాయి. కర్నూలు ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయింది. విజయవాడ ఎయిర్పోర్ట్, తిరుపతి ఎయిర్పోర్టులు విస్తరణ పనులు మొదలయ్యాయి. ఆర్సీఎస్ ఉడాన్ పథకం కింద కర్నూలు, కడప విమానాశ్రయాల నుంచి రాకపోకలు మొదలయ్యాయి. మరోవైపు సుజనా చౌదరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సుజనా చౌదరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన ఎన్డీఏ కూటమిలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జేడీయూ అగ్రనేత నితీష్ కుమార్లు కీలకం కానున్నారు. బీజేపీ ఎన్నికల్లో సొంతంగా 272 మెజారిటీ మార్కు దాటే పరిస్థితి లేనందున కూటమిలో అతిపెద్ద పార్టీలైన టీడీపీ, జేడీయూలపై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది. ఇది రాజకీయంగా ఆంధ్రప్రదేశ్కు మేలు చేసే అవకాశం ఉంది. చంద్రబాబు, నితీష్లు గతంలో ఎన్డీఏ భాగస్వామ్యులుగా ఉన్న రాజకీయ వైరుధ్యాల కారణంగా బయటికి వచ్చి ఈ సార్వత్రిక ఎన్నికలకు ముందే తిరిగి కలిశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుంచి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, చెప్పండి. ఉదయం 11 గంటలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరి వెళ్ళనున్నారు. 11 గంటలకు బయలుదేరి గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. ఢిల్లీలో ఈ రోజు జరిగేటువంటి ఎన్డీఏ కీలక సమావేశంకి ఆయన హాజరు కానున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగేటువంటి ఈ సమావేశానికి ఆయన ఈ ఏడాది అయితే తొలిసారిగా హాజరవుతున్నారు. అయితే ఈ సమావేశం అనంతరం ఏదైతే ఈ నెల 9వ తారీఖున ఇటు అమరావతిలో ఏపీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇటు నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా, జేపీ నడ్డాను కూడా ఆహ్వానించేటువంటి అవకాశం అయితే ఉంది. కేంద్ర మంత్రిని కూడా ఆహ్వానించేటువంటి అవకాశం ఉంది. గతంలో ఏదైతే ఎన్డీఏ కూటమితో కలిసి పనిచేసినప్పుడు, బీజేపీతో కలిసి పనిచేసినప్పుడు రాష్ట్రానికి వచ్చినటువంటి అభివృద్ధి ఫలాలు కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మరొకసారి ఏదైతే ఈ రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ను ఖచ్చితంగా ఆర్థికంగా నిలబెట్టాలి. అలాగే ఇప్పటికే కూడా కొంతమంది విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు పోతున్నటువంటి పరిస్థితి, అలాగే సరైనటువంటి విద్యా వ్యవస్థ లేదు. అలాగే నిరుద్యోగులు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్న సమయంలో వారందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ లో నిలబెట్టి మరొకసారి ఆంధ్రప్రదేశ్ లో మరొకసారి ఏదైతే ఆర్థికంగా బలోపేతం చేసే విధంగా కూడా కేంద్రం సహకారం ఖచ్చితంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు పలు మాటలు సూచించినటువంటి పరిస్థితి. 2018లో అటు బీజేపీ నుంచి ఇడిపోయిన తర్వాత మళ్ళా టీడీపీ గానీ అటు బీజేపీ గానీ ఆంధ్రప్రదేశ్ లో పుంజుకోనటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కూటమి కట్టిన తర్వాత ఎవరు ఊహించినటువంటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అలాగే మూడోసారి ప్రధాని కాబోతున్నటువంటి నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే ఎన్డీఏలో ఎవరైతే ఇప్పుడు భారీ మెజార్టీతో గెలుపొందినటువంటి నాయకులతో పాటు మాజీ మంత్రులు, కీలక వ్యక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలిపేందుకు చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు. అలాగే మధ్యాహ్నం జరిగేటువంటి యొక్క ఎన్డీఏ సమావేశంలో ప్రధానమంత్రి కీలక సమావేశానికి సంబంధించి ఆయన హాజరవుతున్నారు. అయితే వీటితో పాటు పలువురు ముఖ్య నేతలు కూడా హాజరయ్యేటువంటి అవకాశం, ఇప్పటికే సుజనా చౌదరి లాంటి వాళ్ళు కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రత్యేక మొత్తం మీద చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఏదైతే కూటమి సాధించినటువంటి విజయానికి ఇప్పుడు యావత్ దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ గెలవడం కాదు, భారీ మెజార్టీలతో అనేది ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకత ఎంత ఉంది అధికార పార్టీ మీద అనేది స్పష్టంగా అర్థమైంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే 5 సంవత్సరాలు కూడా చాలా జాగ్రత్తగా పనులు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారి సైలెంట్ అయ్యారు అంటే అది ఎంత విధ్వంసం సృష్టిస్తుంది అనేది విధ్వంసం చేసినటువంటి వారికి అర్థమైందంటూ కూడా ఒక సంకేతాలు అయితే ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎన్డీఏ కూటమి పూర్తిగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను గుర్తించి పనిచేసేలాగా మేము పనిచేస్తామంటూ కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు గాని అటు పవన్ కళ్యాణ్ గాని ప్రకటించినటువంటి పరిస్థితి. ఈ రోజు ఢిల్లీలో జరిగేటువంటి కీలక సమావేశం తర్వాత రాత్రి 9 గంటలకు మళ్ళా తిరిగి రాత్రి 9 గంటలకు ఆయన ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. శశిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఏడుకొండలు.